హాయ్ బ్రో. మీ పేరు? ముఖేష్. ముఖేష్. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది? సో ఛాన్స్ అంటే నాకు అంత పాలిటిక్స్ అంతగా తెలియదు. అక్కడ నేను తెలంగాణ బేసిక్లీ. సో రీల్స్ మామూలుగా చేసి డెవలప్మెంట్ చూస్తుంటే హేట్ రేట్ ఉంది జగన్ మీద. సో జగన్ మీద హేట్ రేట్ ఉంది కాబట్టి టీడీపీ జగన్ జనసేన ఉంది. సో జనసేన చూసుకుంటే పవన్ గెలుస్తున్న గ్యారంటీ లేదు. ఇంతలో ఒకసారి గెలవలేదు నాకు తెలిసిన నా ఐడియా ప్రకారం. కాబట్టి టీడీపీ రావచ్చు. టీడీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు బ్రో? అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేశాడు. సో అతనికి హ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో అందుకని దానికోసం జగన్ కూడా కొన్ని మంచి పనులు చేశారంటున్నారు. అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, అలాగే ఉచిత పథకాలు అయితే ఏమున్నాయో హామీలు ఇవన్నీ నెరవేర్చాను అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఉచిత పథకాలు విడిచిగా ఇస్తున్నారు కాబట్టి రావద్దు అంటున్నాను నేను. అంటే పథకాలు ఇవన్నీ ఇవ్వకూడదు అంటారా? ఇవ్వాలి, కానీ ఉచితంగా ఎక్కువ మందికి ఇవ్వకూడదు. ఎవరికి రావాలో వాళ్ళకే రావాలి. ఎక్కువ ఉచితంగా ఇచ్చినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. అసలుకే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. మొత్తం పుణ్యానికి ఎంతకన్నా తెచ్చింది తప్పు. అప్పుల్లో ఉందని అంటున్నారు కాబట్టి మీరు ఇన్కేస్ టీడీపీ వచ్చినా కానీ డెవలప్మెంట్ జరుగుతుందా? ఐటీ పరిశ్రమలు వస్తాయా ఆంధ్రాకి? అలాగే పోలవరం ఫినిష్ చేస్తారా? అమరావతి డెవలప్మెంట్ జరుగుతుందా? అలాగే ఆంధ్రాలో రోడ్లు ఇవన్నీ డెవలప్ అవుతాయా చంద్రబాబు గారి హయాంలో? ఇవన్నీ 5 years అయితే అవ్వవు. ఇవన్నీ 5 yearsలో అయితే మొత్తం అవ్వవు. కాకపోతే స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఏదైనా స్టార్ట్ అయితే ఎండింగ్ అయ్యేది. సో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. మరి జగన్ గారు ఈసారి వై నాట్ 175 అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? నేనైతే మేబీ 170కి అతను కాన్సెస్ గెలుస్తున్న గ్యారెంటీ కూడా లేదు. ఎందుకంటే ఆ విధంగా హేట్ రేట్ ఉంది అతని మీద. కాకపోతే కొంతమంది డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి కొన్ని సీట్లు అయితే రావచ్చు. కొంతమంది బ్లైండ్గా ఉంటారు, వాడు మంచి చేసేలా చెడు చేస్తారని చూడరు, బ్లైండ్గా ఉండిపోతారు. కాబట్టి సీట్లు అయితే రావచ్చు కొన్ని ఖచ్చితంగా. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారికి మించి మంచి పనులు చేస్తా అన్నారు. దాంతో పోలిస్తే ఎలా చేశారు? ఎంతవరకు చేశారు రాజశేఖర రెడ్డి గారితో పోలిస్తే? మంచి చేయడం కాదు, అది ఎంతవరకు జనాలకు నచ్చిందేమో ముఖ్యం. సో జనాలకి నచ్చితే ఈ విధంగా ఉండేది కాదు. 175 వచ్చేది. సో అతనంత కాకపోయినా చేసి ఒక 2 మంచి పనులైనా జనాలు తీసుకుంటే ఈజీగా వచ్చారు వాళ్ళు. ఇక రిజల్ట్ చేస్తే మనకు తెలుస్తుంది అంత ఎంతగానో తీసుకున్నారు జనాలు అతను చేసి మంచి అని. ఫైనల్గా 2024లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది మీ అభిప్రాయం? టీడీపీ. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ.